కౌటాల పరిధిలో గల 132 కేవీ సబ్స్టేషను పనులను ఎస్సీ గారు, ఏడీ కన్స్ట్రక్షన్ గారి ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. దాదాపు 50% పనులు పూర్తయిపోయినాయి. ఇప్పటికే మనకు 165 టవర్లలో 144 టవర్ల ఫౌండేషన్ కూడా పూర్తయింది. 67 టవర్ల ఎరెక్షన్ కూడా పూర్తయింది. స్ట్రింగింగ్ కూడా జరుగుతోంది. అయితే ఈ పెద్ద సబ్స్టేషన్ వలన సిర్పూర్ నియోజకవర్గంలో దాదాపు మనకు ఈ విద్యుత్ సమస్యలు ఏవైతే కౌటాల మరియు బెజ్జూరు దూర ప్రాంతాలకు విద్యుత్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి పరిష్కారం కనుగొనే అవకాశం ఉంటుంది. ఈ కౌటాల ఫీడర్ ద్వారా 4 సబ్స్టేషన్లకు, సిర్పూర్ ఫీడర్ ద్వారా 2 సబ్స్టేషన్లకు, రవీంద్రనగర్ ఫీడర్ ద్వారా 3 సబ్స్టేషన్లకు, తర్వాత బెజ్జూర్ ఫీడర్ ద్వారా 3 సబ్స్టేషన్లకు మనం కరెంటు సౌకర్యాన్ని కల్పించవచ్చు. అట్లనే కౌటాల మరియు చింతలమానేపల్లి పరిధిలో గల వార్దా నది మరియు ప్రాణహిత నది మీద ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ల స్టెబిలైజేషన్ కూడా పూర్తవుతుంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు చాలా వరకు సౌకర్యంగా ఉంటుంది. ఈ సబ్స్టేషన్ పూర్తయితే మొత్తంగా సిర్పూర్ నియోజకవర్గంలో చాలా వరకు కరెంటు సమస్యలు తీరుతాయి. ఎందుకంటే ఫారెస్ట్ సమస్యలు చేయబట్టి మనకు ఏదైతే మధ్యలో మనకు ఈ అటవీ ప్రాంతం గుండా మనం కరెంటు లైన్స్ పోల్స్ వేయలేని పరిస్థితిలో ఈ సబ్స్టేషన్ నిర్మాణం అయితే ఈ చుట్టుపక్కల మండలాలు ఏవైతే కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూరు మరియు పెంచకల్పేట ఈ ప్రాంతాలకు కూడా కరెంటు సౌకర్యం ఏదైతే ఒక డబుల్ కనెక్షన్ ఉంటుంది. ఒకవైపు ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ ఇంకో వైపు నుంచి కరెంటు తీసుకోవడానికి మనకు సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ పనులు దసరా నాటికి పూర్తి చేసి వీటిని త్వరితగతిన ప్రారంభించడానికి అధికారులు కూడా చొరవ తీసుకోవాలి. ఈ ప్రాంత ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. అట్లనే అగ్రికల్చర్ కనెక్షన్స్ కూడా మన ప్రాంతంలో చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు ఈ సబ్స్టేషన్ ద్వారా దాదాపు 40,000 మంది వినియోగదారులు లబ్ధి పొందుతారు. అందులో 4,500 మంది రైతులు కూడా ఈ అగ్రికల్చర్ కనెక్షన్స్ ఉన్న వాళ్ళకు కూడా లాభం జరుగుతుంది. అట్లనే వివిధ వినియోగదారులందరినీ కలిపితే దాదాపు 56 కోట్ల రూపాయల అంచనాతోటి ఈ సబ్స్టేషన్ నిర్మాణం జరుగుతోంది. కేవీ 132/33 కేవీ కౌటాల విద్యుత్ ఉప కేంద్రం. ఇది పూర్తి చేసుకుంటే ఈ ప్రాంత ప్రజలకు చాలా వరకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం. త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా అధికారులను కోరుతున్నాం. మంచి పనులు కూడా చాలా పురోగతితోటి ముందుకు సాగుతున్నాయి. వారి అందరి ఆ మొత్తం టీం ని ఏదైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్న కన్స్ట్రక్షన్ టీం కానివ్వండి, స్థానికంగా ఉన్న ట్రాన్స్కో అధికారులు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా మంచి అవగాహన ఉన్నది. మంచి ఉత్సాహంతో పనిచేస్తున్నారు. కాబట్టి తప్పకుండా అదే ఉత్సాహంతో ఈ పనులు కూడా పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు మేలు చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటారు. జై హింద్.